ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు, ఓ ఏథెన్సు వారలారా, తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుచున్నారో దానినే మీకు ప్రచురపరుస్తున్నామన్నట్లు, తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో, దేని యందు విశ్వాసం ఉంచారో దాన్నేనయ్యా నేను చెబుతుంది, ఇంకో కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం. నా భార్యకు సూత్రం తీసేయమని నేను చెప్పలా, బొట్టు తీసేయమని నేను చెప్పలా, గాజులు తీసేయమని నేను చెప్పలా. కావాలంటే అడగండి, చెప్పలా. నేను ఎవరికి చెప్పలా. నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్నవాళ్ళు ఎవరో రాండి ముందుకి. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారమైంది. మళ్ళీ చెబుతా, అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారమైంది, మందొక ఆచారం అయిపోయింది. నేను చెప్తున్నా, ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో, అన్నీ తీసేశామని, అలాగే వాళ్ళు అన్నీ వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించటం కూడా కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది అట్ట కాదు, పురుగులను చూసినట్టు చూస్తారు. విశ్వాసులే. తప్పు బిడ్డ, అలా చేయొద్దు. బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి అర్థం చేసుకో. తనకు తెలుసు నుదుటను ఉన్నటువంటి ఆ సింధూర వర్ణం యేసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు. యేసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు. కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా, తన ఇరుగు పొరుగుల రక్షణలోకి రాలా, తన ఇంటివారు రక్షణలోనికి రాలా. బొట్టు తీసేయమన్నారు, గాజులు తీసేయమన్నారు, సూత్రం తీసేయమన్నారు, ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా. అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలామందిని ఆహ్వానించాను నేను. పెట్టుకో, ఒకటి కాదు, 2 పెట్టుకో, 3 పెట్టుకో, రా. సత్యం తెలుసుకో, స్వతంత్రురాలు అవుతావు, స్వతంత్రుడు అవుతావు. 2 కాబట్టి 4 వేసుకో. గాజులు ఏమైంది? ఏమంటే సూత్రం వేసుకో. పసుతాడు కాబట్టి చాంతాడు కట్టుకో, ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. ఇబ్బందే లేదు, వేసుకోరా. అది ఏంటంటే పురుషులకు ఒక సూచన. మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన, ఒక ఆచారం. ఒరే పరపురుషులారా,